ఎలాంటి చెడు ఉద్దేశాలు లేకుండా ప్యూర్ ఇంటెన్షన్స్‌తో ఏదైనా కోరుకున్నప్పుడు దేవుడి దగ్గర అది పక్కా నెరవేరుతుంది. దానికి దేవుడి సపోర్ట్ కూడా ఉంటుందని నాకు ఈరోజు అర్థమైంది. అదేంటంటే ఈ మధ్య కొంచెం ఎక్కువ మా మదర్‌కి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. 1 ఇయర్ నుంచి మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. సేమ్ రిజల్ట్. సో, ఆ టైంకి నేను మొక్కున్నాను. మెట్టుకి బొట్టు పెట్టుకొని శ్రీవారి దర్శనానికొస్తానని. అలా కోరుకున్న 1 వీక్‌కి కొంచెం బెటర్ రిజల్ట్సే. సేమ్ ట్రీట్మెంట్, సేమ్ హాస్పిటల్ బట్ బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. సో, నాకింకప్పుడు అర్థమైంది. నా జర్నీ స్టార్ట్ చేసేసాను తిరుమలకి. నాకైతే కాన్ఫిడెంట్ 100% ఉంటాయి నా మీద. బట్ ఫిజికల్ హెల్త్ ఎక్కడో ఒక దగ్గర కొంచెం వీక్ కాబట్టి డౌట్ ఉండే. బట్ నిజంగా చెప్తున్నా ఏదో పెద్ద మిరాకిల్ అనిపిచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైమ్ నేను జస్ట్ బొట్టు పెట్టుకోలేదు. మెట్లు మాత్రమే తీసుకున్నాను. అలిపిరి మెట్లు. అది నాకు అవ్వలేదు. మోకాళ్ళ మెట్టు దాకే నా వల్ల కాలేదు. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళింది పైకి. బట్ ఈసారి మాత్రం ఎందుకో తెలీదు వెరీ కాన్ఫిడెంట్ ఇంకా చాలా హుషారుగా నేనే క్లియర్ చేశాను. నా ఫ్రెండ్స్‌కి చాలా భయముండే. నేను చేస్తానా లేదా అని. నాకు కూడా ఎక్కడో ఒక దగ్గర ఫిజికల్ హెల్త్ వల్ల డౌట్ ఉండే. బట్ ఈసారి మాత్రం వాళ్ళకంటే నేనే హుషారుగా కంప్లీట్ చేసేసాను. తిరుమలకొచ్చినప్పుడు అలిపిరి నుంచి స్టార్ట్ అయ్యామనమాట మెట్లు ఎక్కడము. ఇక్కడ మోకాళ్ళ మెట్ల దగ్గర వరకు నాకు అస్సలు అవ్వలేదు. లాస్ట్ టైం ఇక్కడే నేను స్ట్రక్ అయిపోయింది. ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి. ఎలా అయిందంటే లాస్ట్‌కి అంబులెన్స్ వచ్చి వేసుకెళ్ళింది పైకి తిరుమలకి. కానీ ఇప్పుడు ప్రతి మెట్టుకి బొట్టు పెట్టుకొని వస్తున్నాను అనమాట. అంతా శ్రీవారి దయ. అప్పుడు నాకు ఎనర్జీ దొబ్బింది. ఇప్పుడు మాత్రం మంచిగా ఎనర్జీ ఇచ్చాడు. ఎందుకంటే నేను చాలా బలంగా కోరుకున్నాను మా మమ్మీకి న్యాయం అవ్వాలని. అందుకే దేవుడు ఆశీస్సులు ఇచ్చేసాడు. ఇప్పుడు మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్గా ఎనర్జెటిక్గా వెళ్తున్నాను అనమాట. గోవిందా. 3550 మెట్లు. ప్రతి మెట్టుకి బొట్టు పెట్టుకొనొచ్చాను. ఇంకా శ్రీవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. పీస్‌ఫుల్‌గా ఉన్నింది. అంతకుముందు తీసుకున్న స్ట్రగుల్స్ అన్నీ మర్చిపోయాను. దర్శనం చేసుకొనొచ్చిన తర్వాత అప్పుడే మర్చిపోయాను విజువల్స్ అన్నీ. ఇంకోసారి వెళ్దామా అనిపిస్తుంది. నాకే కాదు చాలా మందికి కూడా ఇలాగే అనిపించొచ్చు. ఇంకా ఈ మొక్కు గురించి మాట్లాడితే చాలా మందికి మూఢనమ్మకం అనిపించొచ్చు. ఇంకా ఫూలిష్ థింగ్ కూడా అనిపించొచ్చు. నాకు ప్రాబ్లమ్ లేదు. నేను ఆ టైంకి అలా కోరుకున్నాను. నాకది కోరిక నెరవేర్చాడు దేవుడు. దానికోసం నా మొక్కు తీర్చేసుకున్నాను. చెప్తున్నా మీరు అనుకుంటే ఇక్కడికి రాలేరు. ఆయన పిలిస్తేనే మీరు రాగలరు. ఇది మాత్రం నిజం. ఎవరు నమ్ముతారా లేదా నాకు అనవసరం. నేనైతే దీన్నే నమ్ముతాను. గోవిందా. దర్శనం అయిపోయిన వెంటనే శ్రీ వేంగమామ అన్నదానంకెళ్ళాము. అక్కడ తింటున్నంతసేపు నాకు అనిపించింది తిరుమల పైన నేను నార్మల్ హోటల్స్‌లో డబ్బులు స్పెండ్ చేసి మరి ఇంత టేస్ట్ అయితే నాకు దొరకలేదు. అన్నదానం మాత్రం చాలా బాగుంది. వెరీ టేస్టీ, వెరీ హెల్తీ ఫుడ్ అనిపించింది. ఈ అన్నదానంకి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో నిజంగానే మీరు పుణ్యవంతులండి. ఎందుకంటే నిత్యం అన్నదానం అనేది చిన్న విషయం అయితే కాదు. తిరుమలలో ది బెస్ట్ పార్ట్ నాకు ఇదే. కడుపు నిండా ఇంకా మనస్ఫూర్తిగా తినేసి ఇంకా నా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాను బెంగుళూరుకి. ఇలా గడిచింది నా తిరుమల ప్రయాణం.